స్తోత్రమేసయ ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచారని నేను ప్రతి దినము మరి ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరించడము, మరి దేవుడిచ్చిన పిలుపుని బట్టి మీకు ప్రతిరోజు ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఇంచుమించు 3 సంవత్సరాలు దాటి మరి దేవుని కృపను బట్టి ఏ ఒక్క రోజు ఆగిపోకుండా మరి నేను కానీ, దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు కానీ, మరి చిన్న కుమారుడు కానీ మరి ఈ వాగ్దానాన్ని మరి నడిపిస్తూ మీ అందరికీ వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నాం. ఏదేమైనా కేవలం ఇది దేవుని కృప అని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభువు మాట్లాడుతాడు. ఏమనంటే, నాకు మొరపెట్టండి. మీరు లోకంలో ఎవరికి మొరపెట్టుకోవద్దు, ఎందుకంటే ఎవరు మీ మొర వినరు అని దేవుని వాక్యం సెలవేస్తుంది. అంటే ప్రజలు మరి మాట వింటారు కానీ నీ మొర వింటారో నిన్ను హేళన చేస్తారు, కానీ మీ మొర విని దానికి జవాబు ఇచ్చేవాడిని నేనే అని మరి ఆ ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటే దేవుడు 3వ వ్యక్తిని సిద్ధపరిచి నీకు కావలసినది మరి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి దినం ప్రభు మనల్ని బలపరిచాడు, బలపరుస్తూనే ఉన్నాడు ప్రతి దినం. కనుక నీ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల్లో మరి దేవునికే మొరపెట్టు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని సన్నిధిని విడవద్దు. అప్పుడే నీకు మరి సమాధానము, క్షేమము, ఆశీర్వాదం, కోల్పోయిన ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా ప్రభువా వాగ్దానం నెరవేర్చండి తండ్రి. నీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాను, నీ కృపకి మమ్మల్ని అందరినీ అప్పచెప్తున్నాను. యూట్యూబ్లో ఉన్న చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీ చేతులుగా అప్పచెప్తున్నాను. అందరినీ దీవించండి, నీ కృపగా అప్పచెప్తున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అందరికీ కావాల్సిన ఇవులను గ్రహించండి. చదువుకునిచున్న బిడ్డలకు తోడై ఉండండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు వీరని గ్రహించండి. మంత్రులు, అధికారులు, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పారిశుద్ధ కార్మికులు మొదలుకుని ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదలు ఉంచండి. వివాహం కాని వారికి వివాహాలు, గర్భఫలాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన భారతదేశానికి రక్షణ కాపుదల, మిగతా దేశాల్లో యుద్ధాలు మీరు చల్లార్చమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయ కిరీటం నుంచి మీరే మహిమ పొందమని, అలాగే వాతావరణం, చక్కటి వాతావరణం మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి దర్శించి తన వాక్కు చేత బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించటి కనపరచండి. మళ్ళా రేపటి వాగ్దానంలో మళ్ళా మనం కలుసుకుందాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.